నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు పదవులు వచ్చింది పార్టీ వల్లేనని గుర్తుంచుకోవాలని పరోక్షంగా ఈటెలకు చురక అధికారులను దూషిస్తే సహించేదే లేదు నాయకులకు కేసీఆర్ గట్టి వార్నింగ్ ఇక నుండి చార్మినార్ జోన్లోకి వికారాబాద్ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్కు కేసీఆర్ ఆదేశాలు ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు పదవులు వచ్చింది పార్టీ వల్లేనని గుర్తుంచుకోవాలని సూచించారు ప్రజలే బాసులని విషయాన్ని నేతలు గుర్తుంచుకోవాలన్నారు మంత్రి ఈటెల రాజేందర్ ఇటీవలే పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పార్టీకి ఓనర్లం తామేనని చెబుతూ తనకు వచ్చిన పదవి ఎవరి భిక్ష కాదన్నారు తాను మంత్రి పదవి సాధించానని ప్రజలు అండతోనే నెగ్గానని మంత్రి అయ్యానని ఈటెల రాజేందర్ చెప్పారు ఈ నేపథ్యంలో కేటీఆర్ మాటలు కలకలం రేపుతున్నాయి ఈటెల మాటలను దృష్టిలో ఉంచుకునే కేటీఆర్ తాజా వ్యాఖ్యలు చేశారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంగళవారం నాడు రాజేంద్ర నగర్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా జరిగిన సదస్సు జరిగింది ఈ సదస్సు సుమారు 2 గంటల పాటు జరిగింది సదస్సులో భాగంగా ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై చార్మినార్ జోన్లో వికారాబాద్ జిల్లా ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు రాజేంద్ర నగర్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ వేదికగా జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్కు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది దర్యాప్తునకు ఆయన సహకరించడం లేదని పీఎంఎల్ఏ అభియోగాల కింద ఆయనకు అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు వెల్లడించారు గత 5 రోజులుగా ఈడీ అధికారులు తమ కార్యాలయానికి శివకుమార్ను పిలిపించుకొని విచారణ జరుపుతున్నారు కాగా ఇటీవలే ఈడీ నోటీసులు సమయంలో శివకుమార్ మాట్లాడుతూ తాను ఎలాంటి తప్పు చేయలేదని కేవలం కక్ష సాధింపుతోనే తనను పదే వేధిస్తున్నారని చట్టానికి సహకరించడానికి తాను ఎప్పుడు సిద్ధమేనని అన్నారు రాత్రికి రాత్రే నోటీసులు ఇచ్చి కనీస వ్యవధి కూడా లేకుండా మరునాడు మధ్యాహ్నం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి హాజరు కావాలనడం ఏమిటని ప్రశ్నించారు అయినప్పటికీ తాను ఈడీ ముందు హాజరవుతానని పూర్తిగా సహకరిస్తానని చెప్పారు ఇదే సమయంలో ముందస్తు రక్షణకు ఆయన హైకోర్టుకు వెళ్ళినప్పటికీ ప్రయోజనం లేకపోయింది దీంతో ఆయన ఈడీ ముందు హాజరు కావడం అనివార్యమైపోయింది మేడ్చల్ జిల్లా కుతుబులాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ సిపిఐ నేత ఐలయ్య అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది ఏఐటియుసి కార్యాలయంలో సిపిఐ సిపిఎం సిఐటియు ఐఎన్టియు సిటిడిపి మేడ్చల్ జిల్లా భూ బకాసురుల నుండి ప్రభుత్వ భూములను కాపాడాలని అఖిలపక్ష సమావేశం షాపూర్ నగర్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూన శ్రీశైలం గౌడ్ సిపిఐ జిల్లా కార్యదర్శి ఐలయ్య టీడీపీ జిల్లా అధ్యక్షులు అశోక్ గౌడ్ తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు మేడ్చల్ జిల్లాకు సంబంధించిన భూములు ప్రభుత్వ భూములు ఏవైతున్నాయో కబ్జాలకు గురవుతున్నాయి మరి అవిటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల పైన ఉందని చెప్పి మరి ఈరోజు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి మిత్రపక్షాల పార్టీలన్నింటినీ కూడా మరి సిపిఐ బాలమల్లేష్ గారు అదేవిధంగా అధ్యక్షుడు అన్నయ్య గారు ఎస్ రత్నమణ గారు అదేవిధంగా దశరథ గారు ఉమామహేశ్వర్ గారు సిపిఎంకే సత్యం గారు లక్ష్మణ్ గారు అదేవిధంగా టీడీపీకి నుంచి అశోక్ గౌడ్ గారు ఇంకా చెప్పడం జరిగింది వాస్తవానికి మరి మల్లన్న యూట్యూబ్లో కూడా మరి ఇవన్నీ కూడా గత 4 రోజులది వస్తూ ఉన్నాయి ఇప్పుడు అన్ని పార్టీ జిల్లాకు సంబంధించిన పార్టీలలో ఏదైతే ఒక వేదికపైకి వచ్చినామో ఈరోజు నిజాంపేట బాచ్పల్లి మల్లంపేట దుందిగల్లు ఇక్కడ కూడా కోట్లాది రూపాయల కాస్ట్లీ 40,000 50,000 రూపాయలకు గజం పోయేది కూడా కబ్జాకు గురవుతుంది మరి
ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టి అందరూ యువత పాల్గొనడం ఉంటుంది మనవి చేసేది. పాపన్నపేట మండల కేంద్రంలోని పాపన్నపేట గ్రామంలో వినాయక చవితి పండగ సంబరాలు అంబరాన్ని అంటుకున్నాయి. షాతూరు హనుమాన్ మందిర్లో గణేశుని పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పోతాదారి సురేందర్ ఇక సుమలత పాల్గొన్నారు. సహారా యూత్ సభ్యులు మరియు కాలనీవాసులు పిల్లలు భారీ ఎత్తున వినాయకుని పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొక్కల పెంపకంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ యావత్ భారతదేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా గడ్డిపల్లి గ్రామంలోని కృష్ణా విజ్ఞాన కేంద్ర సౌజన్యంతో ఏర్పాటు చేసిన కిసాన్ మేళ కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాన్ని హరితవనంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పడుతున్న శ్రమ ఆచంద్ర తార్కారంగా నిలిచిపోతుందన్నారు. 4 సంవత్సరాల క్రితం హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై ఏకకాలంలో 1,00,000 మొక్కలు నాటడమే కాకుండా గుండ్రాంపల్లి వద్ద స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కలు నాటి ప్రారంభించిన హరితహరం రాష్ట్రంలో ఓ యజ్ఞంలా సాగుతుందని ఆయన కొనియాడారు. మొక్కలు నాటితే ఏపుగా పెరిగే చెట్ల నుండి వర్షపుదారులు కారి పంటలు సస్యశ్యామలం కావడంతో పాటు పర్యావరణ పరిరక్షణ సులభతరమవుతుందన్నారు. కానీ నిర్లక్ష్యం చేస్తుంది కూడా మనమే. దేన్ని అదే సృష్టిస్తారు. మనిషి సృష్టిస్తారు, చెట్లు సృష్టిస్తారు, దీన్ని సృష్టిస్తారు. కానీ దాని పట్ల నిర్లక్ష్యం. మొదటి వరకు కారణాంశమైంది, ఇంకా రాకపోయే వాన విత్తనం పెట్టుకుని రెడీ కూర్చున్నాం. రోజు చూస్తూనే కూర్చున్నాం. సరే పడింది వాన. మొదటి మనం వెయ్యొద్దు, మొదటి వారానికి వేస్తే పంట సరిగా రాదు అని చెప్పి వ్యవసాయ శాఖ ప్రచారం చేసింది. సరే అర్థం చేసుకున్న రైతులు ఆగిపోయి ఆఖరి ఊళ్ళు వేసారు. ఆ తర్వాత వర్షాలు వస్తున్నాయి. వర్షాలు వస్తుంటే వర్షం నీళ్ళు పోతున్నాయి. రైతు ఆయన పొలంలో ఎక్కడ ఒక్క చుక్క నీళ్ళు ఆగదు, ఒక్క చుక్క నీళ్ళను ఆపే ప్రయత్నం ఏదైనా చేస్తారు. ఎందుకు అంటే ఆ ప్రతి భూమిలో కూడా పంట పండియాలి, పంట తీయాలి. అది నిరుపయోగం వాళ్ళ ఉద్దేశంలో. ఒక ఫామ్ పంట తీసుకున్నాం, ఒక తల్లిలో మొదలుపెట్టాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లిలోని జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు విద్యాశాఖ కార్యదర్శి ఆదేశానుసారం బెస్ట్ అటెండెన్స్ ఉన్న విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మాట్లాడుతూ పిల్లల అటెండెన్స్ పెరగడానికి కారణం తల్లిదండ్రులు అనే వాళ్లను కొనియాడారు. అందరి తల్లిదండ్రులు కూడా ఇదే విధంగా సహకరించినట్లయితే ప్రతి విద్యార్థి అభివృద్ధి చెందుతారని అన్నారు. అలాగే ఇప్పటి రోజులను బట్టి పిల్లలకు తల్లిదండ్రుల సహకారం ఎంతైనా అవసరం ఉందని, పిల్లలను గమనిస్తూ ఉండాలని, ఇంటి దగ్గర నుండి పిల్లలకు మంచి మార్గాలు నేర్పాలని కోరారు. పిల్లలకు తల్లిదండ్రులకు ఒక్కొక్కరికి ఒక్కో మొక్కను ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో హెచ్ఎం, ఇక ఉపాధ్యాయుల కమిటీ సభ్యులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. సెక్రటరీ గారు, ఐ మీన్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు మనకు ఆదేశాలు ఇచ్చినప్పటికీ అసలు నేను యాక్చువల్గా ముందే అనుకున్నాను, బట్ హౌ టు మీట్ అనేది నాకు, అంటే ఖర్చులు ఎలా భరించాలి ఏంటి అనేది నాకు ఆలోచన లేకుండే. అండ్ మోర్ ఓవర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు కూడా ఆదేశాలు ఇచ్చారు. 100% అటెండెన్స్ ఉన్న పిల్లలకి
సన్మానం అంటే వాళ్ళ పేరెంట్స్కి స్టూడెంట్స్కి సన్మానం అనేది నిజంగా సంతోషించదగిన విషయం. అయితే దీనికంటే ముందే జూలై నెలలో 10% అటెండెన్స్ వచ్చిన పిల్లలకి మేము ఒక కొత్త పద్ధతి అలవాటు చేసామన్నమాట. అంటే జూలై నెలలో 10% అటెండెన్స్ వచ్చిన వాళ్ళకి బ్యాడ్జెస్ ఇచ్చాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో గల రావిర్యాల గ్రామంలో భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కొంగరకు తరలిపోవడం నిరసిస్తూ గత వారం రోజులుగా గ్రామస్తులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గ్రామానికి వచ్చి గ్రామస్తులకు తగు హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జైపాల్ రెడ్డి ఎంపీ ఉన్నప్పుడు సుమారు 8 బ్రాంచీలు బాలాపూర్ మండలంలో ఏర్పాటు చేయడం జరిగిందని, బ్యాంక్ పాలసీల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను విలీనం చేయడం, బ్యాంకులు మూసివేయడం వంటి చర్యలు ప్రజలకు ఇబ్బందికరంగా ఉండకూడదని తెలిపారు. కలెక్టర్తో స్థానిక ఎస్బీఐ అధికారులతో మాట్లాడి గ్రామంలోని ఎస్బీఐ బ్రాంచ్ ఉండే విధంగా కృషి చేస్తానని తెలిపారు. వృద్ధులు, గ్రామస్తులు ఎటువంటి ఆందోళనకు గురి కావద్దని, సమస్య ఏదైనా ప్రజల వద్దకు వచ్చి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం సర్దార్ నగర్లో ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఈత చెట్లు నాటి హరితహారం తెలంగాణకు మణిహారం కావాలని, ప్రతి ఒక్కరూ బాధ్యత చెట్టు నాటాలని తెలిపారు. జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇలాంటి ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. నిజంగానే రావిరాలకు సంబంధించి పెద్ద గ్రామంలో అన్ని సదుపాయాలు ఉండాలనే కోరిక మేరకు గతంలో మొదలుపెట్టిన కార్యక్రమాలతో పాటు భవిష్యత్తులో తీసుకుపోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎక్కడైనా తుక్కుగూడ మున్సిపాలిటీ అనే దానికైనా రావిరాలంటే ఇమీడియట్గా గుర్తుపడతారు కూడా, అంత ప్రాధాన్యత ఉంది రావిరాలకి. మొన్న వచ్చినప్పుడు వీళ్ళందరూ వచ్చినప్పుడు నా దగ్గర చెప్పారు, ఇట్లా బ్యాంక్ క్లోజ్ అయిందమ్మా, ఇట్లా ఎత్తేస్తామంటున్నారు, పక్కకు తీసుకుపోతామంటున్నారు అన్నప్పుడు మీరు అందరు కూడా బ్యాంక్ దగ్గరనే కూర్చుంటున్నారు. పెద్ద మనుషులందరూ కూడా పెన్షన్ వచ్చిన వాళ్ళందరూ బ్యాంక్ ముందరనే కూర్చుంటున్నారు, లేడీస్ అంతా కూర్చుంటుందంటే నేనే వస్తానులే అని చెప్పాను. ఉదయం కలెక్టర్ గారితో కూడా మాట్లాడాను, ఎట్టి పరిస్థితులలో ఈ బ్రాంచ్ ఇక్కడనే ఉండాలి అనేది. కలెక్టర్ గారు కూడా ఈరోజు ఏమన్నారంటే, ఈరోజు సీఎం గారు మీటింగ్ ఉంది కాబట్టి డెఫినెట్గా రేపు మాట్లాడి వాళ్ళంతా కోఆర్డినేట్ చేసుకొని తప్పకుండా దాన్ని పాలసీ ఏముందో అయినా కూడా కొంత ఎగ్జామ్షన్ ఇవ్వమని చెప్తామన్నారు. మీరు బేఫికర్గా ఉండండి, ఖచ్చితంగా పై లెవెల్లో మాట్లాడినా బ్రాంచ్ ఇక్కడ ఉండేది. పాలసీ నిర్ణయాలు తీసుకొని ఇప్పుడు మీకు తెలియదు కాదు, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, పాలసీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. నిర్ణయాలు తీసుకునే దాంట్లో ఒక బ్యాంకులో కలుపుతూ ఉన్నారు. మనం రోజు చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగా ఏంటంటే ఉదాహరణ చెప్తాను. నేను మహేష్ శంకర్ పోటీ చేస్తున్నప్పుడు సరూనగర్, బాలాపూర్ ఆ మండలంతా చూస్తే ఒక్క బ్రాంచ్ కూడా ఒక్కటికంటే ఒకటి ఉండకుండే, అందరు కూడా ఆదిపట్లకు వస్తుంది లేడీస్ అంతా డాక్టర్ గ్రూపులు. కానీ ఆ రోజు జైపాల్ రెడ్డి గారు ఎంపీగా మంత్రిగా ఉండి నేనుండి ఇద్దరం కలిసి ఒక బాలాపూర్ మండలంలోనే 8 బ్రాంచ్లు ఓపెన్ చేయించినాం బ్యాంక్లో. కానీ ఇప్పుడు ఏమైందంటే ఇలాంటి పరిస్థితి వస్తుంది. దీని లెక్క లేకుండా 8 బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది ఆ రోజు. కానీ ఇవన్నీ కూడా మీకున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇప్పుడే నరసింహ చదివినట్టు ఆ రిపోర్ట్ అంతా కూడా కలెక్టర్ సబ్మిట్ చేసి పైన హైయర్ ఆఫీసర్ సబ్మిట్ చేసి తప్పకుండా దాన్ని ఇక్కడే ఉండేటట్టు మాత్రం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. కొత్తగూడెంలో పోలీసుల ఎదుట లొంగిపోయారు 2 మావోయిస్టులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆఫీసులో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సునీల్ దత్ మాట్లాడుతూ మావోయిస్టు పార్టీ ఇంద్రవెల్లి ఖానాపూర్ ఏరియా కమిటీ సెక్రటరీ అయిన సోడే నరసింహారావు అలియాస్ మనోజ్ మరియు అతని భార్య అయిన ఏరియా కమిటీ మెంబర్ పొడియం సన్ని అలియాస్ రవిత ఈరోజు చర్ల మండలం పోలీసు ఎదుట లొంగిపోయారు. ఇక వీరిద్దరూ 2007వ సంవత్సరం నుండి మావోయిస్టు పార్టీకి ఆకర్షితులై మావోయిస్టు పార్టీలో చేరడం జరిగిందని, వీరి ఇరువురిపై 4 లక్షల నగదు రివార్డు కూడా ప్రకటించడం జరిగిందని, అయితే వీరు మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం అనుసరిస్తున్న సిద్ధాంతాలు నచ్చక మంచి జీవితాన్ని గడపడానికి ఈరోజు లొంగిపోవడం జరిగిందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. Join the mainstream society, live better life. They could no more appreciate the ideology of Maoists because for being in the Maoist party, they have understood that Maoist party, the way it is functioning and exploiting tribals in Chhattisgarh area and other parts of the Telangana, bordering Chhattisgarh, Maharashtra. So they could not appreciate it and they have decided to surrender and join the mainstream society. That's all. Thank you. కర్నూలు జిల్లా డోన్ మండలంలోని మల్యాల గ్రామం వద్ద రైల్వే అండర్ గ్రౌండ్
బ్రిడ్జ్ పనులలో భాగంగా పేలుడు పదార్థాలు వాడి మొదట కొన్ని రోజుల కిందట అమర్చిన బాంబ్ బ్లాస్టింగ్ కాలేదు. మరొక పేలుడు పదార్థాన్ని అమర్చే సమయంలో పాత పేలుడు పదార్థం ప్రమాదవశత్తు పేలడంతో అక్కడ పనిచేస్తున్న 2 కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డోన్ డీఎస్పీ వచ్చి క్షతగాత్రులను పరామర్శించారు. 2 కార్మికులకు తీవ్ర గాయాలు కావడంతో అత్యవసర చికిత్స కొరకు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆశా వర్కర్ల సుమారు 5 నెలల జీతం బకాయిలను వెంటనే చెల్లించాలని సిఐటియు రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు రవి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తీవ్ర ఆర్థిక మానసిక ఆందోళనతో ఉన్న ఆశా వర్కర్లను ప్రభుత్వం తగు సమయంలో వేతనాలు చెల్లించి వారి గౌరవాన్ని కాపాడాలని, వారి కష్టాన్ని గుర్తించాలని కార్మికుల తరపున సిఐటియు నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు నిరంతరం సేవలందించే ఆశా వర్కర్లకు ఈ ప్రభుత్వం ఎంత చేసినా తక్కువే అని ఈ సందర్భంగా తెలిపారు. పెంచిన 6,000 రూపాయల వేతనం గత 5 నెలలుగా ఇవ్వడం లేదని ఆశా వర్కర్లు వాపోయారు. ఆశా వర్కర్ల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని సిఐటియు రవి తెలిపారు. కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ కానీ, నర్సులు కానీ, మిగతా వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడికి వస్తున్నటువంటి వారి పట్ల బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళు వేరే టైంలో కనుక వస్తే అత్యవసర సందర్భాల్లో ఏ టైంలో రావాల్సినటువంటి రూలు ఆసుపత్రికి భారత్ బంధు లాంటి ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు దవాఖానలో హోటళ్ళు కుల్లా ఉంటాయి. కానీ ఇక్కడికి వస్తున్నటువంటి రోగులతోని వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి సరిగ్గా లేదు. ఈ టైంలో రావడం ఏంటి, మా దగ్గర వైద్యం లేదు, ఇక్కడ డాక్టర్ లేడు, మేము లేవు, మీరు ఎక్కడికైనా వెళ్ళిపోయి అని చెప్పేసి ఒక నిర్లక్ష్యంగా ఈరోజు భావిస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని కనుక తక్షణం ఉన్నతాధికారులు డిఎంహెచ్ఓ కానీ, కమిషనర్ కానీ, ఇటువంటి ఏరియా హాస్పిటల్ డాక్టర్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ తక్షణం కనుక ఇట్లాంటి ఫెసిలిటీస్ కనుక పునరుద్ధరించకపోతే భవిష్యత్తులో ప్రజలకు వైద్య సేవలు అందించడానికి చాలా ప్రమాదం జరిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది ఎవరైతున్నారో వాళ్ళు తక్షణం వచ్చేటువంటి ప్రజలందరినీ ఆదరించాలి, సరైన మందులు సౌకర్యాలు ఇవ్వాలి. తనకు ఇక్కడ కనుక ట్రీట్మెంట్ లేకపోతే ఎక్కడికి రెఫర్ చేయాలో ఆ రకమైనటువంటి రెఫర్ చేసి ఇక్కడి నుంచి పంపేటువంటి పరిస్థితి తీసుకురావాలి. అత్యవసరమైనటువంటి ప్రాథమిక చికిత్స చేయకుండా ఇక్కడి నుంచి పంపేటువంటి పరిస్థితి చేస్తే మాత్రం సిఐటిగా కార్మికుల కోసం పోరాడుతున్న నాయకులుగా మేము మాత్రం చూస్తూ ఊరుకోం. తక్షణం వాళ్ళ పద్ధతి మార్చుకొని ప్రజలకు అందుబాటులో ఉండాలి, వైద్య సేవలు అందించాలని చెప్పేసి లేమూరు గ్రామం కందుకూరు మండలం. అయితే నేను ఆశా వర్కర్గా 2 ఇయర్స్ నుండి చేస్తున్నాను. అయితే ఈ 2 ఇయర్స్ గ్యాప్లో మాకు ఒక ఫస్ట్లో బాగానే వచ్చింది 6,000 చేసినాక, తర్వాత 1 ఇయర్ నుండి గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే 5 నెలలకు ఒకసారి డబ్బులు ఇవ్వడం వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇంట్లో. ఎందుకంటే ఇంట్లో చేసే భర్తనో ఎవరైనా ఇంట్లో సహాయం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కొద్దిగా అంత ఇంత ఏం అనిపించట్లేదు. కాకపోతే ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు వీడియోస్ ఉన్నారు, మళ్ళీ కొంతమంది ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేని వాళ్ళు కూడా ఉన్నారు ఆశా వర్కర్లు. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? దయచేసి ఇది గవర్నమెంట్ గ్రహించాలి. వాళ్ళ కోసమన్నా ఈ పెండింగ్ ఉన్న డబ్బులు కానీ, ఇప్పుడు పెంచే శాలరీస్ కానీ మాకు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు చాలా ఇబ్బంది, పిల్లలు ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇంకోటి ప్రతి ఒక్క సర్వే మాకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా సర్వే చేపిస్తూనే ఉన్నారు. అన్ని సర్వేలు మళ్ళీ ఏఎన్సీని మళ్ళీ కరెక్ట్ టైంకి మళ్ళీ ఏఎన్సీని ఇప్పుడు ఎల్సిడిసి చేస్తున్నాము. మళ్ళీ మార్నింగ్ 6:30కి వెళ్ళాలి, లార్వా సర్వే వేయాలి, మంగళవారము మళ్ళీ శుక్రవారం ఫ్రైడే వేయాలి. చేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ ఎప్పుడెప్పుడు ఏమేమి డ్యూటీలు చేస్తున్నామో కంటిన్యూస్గా మళ్ళీ అది చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఎప్పుడు మేము పని చేసుకోవాలి, ఇంట్లో ఎప్పుడు వేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు చూసుకోవాలి. మా ఆరోగ్యాలు కూడా సహకరించట్లేదు. అసలు చెప్పాలంటే టైం టేబుల్ లేదు, ఏది లేదు. మా ఆరోగ్యాలు కూడా సహకరించట్లేదు. చాలా మందికి చాలా సిక్ అయింది. ఒక ఆశ కూడా రిజైన్ చేసి వెళ్ళిపోయింది, ఒక అమ్మాయి కూడా. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితులు ఒక చార్ట్ అనేది ఏర్పాటు చేయాలి. మాకు ఈ పనులు మాత్రమే చేయాలి, మీరు ఈ టైమింగ్స్లో చేయాలి, ఇంతవరకు టైమింగ్ ఉండాలి మీకు. ఇప్పుడు ఏఎన్సీని ఎంబడి వెళ్ళమంటారు పోటీకి, సరే మేము వెళ్తాం, వెళ్ళి వాళ్ళు డెలివరీ అయిన వరకు ఉండాలి. మాకేం చెప్పారు, ఇక్కడ ఈవినింగ్ 6 అయిందంటే మీరు వెళ్ళని అవసరం లేదు అన్నారు. అయితే అక్కడ ఎక్కడనో వేరే మండలాలలో వేరే జిల్లాలలో ఆశలు అందరు వెళ్ళి నైట్ అక్కడే పడుకొని డెలివరీ చేయించుకొని వస్తుర్రు అని మాకు ఫోర్స్ ఎక్కువ అవుతుంది. అయితే వాళ్ళు చేస్తుర్రు కరెక్టే, నేను కాదన్నట్లే, కానీ పేషెంట్ ఎంబడి వెళ్ళాలి. మీరు 6 వరకు మాత్రమే ఆడవాళ్ళు ఈవినింగ్ ఇంట్లోకించి మీరు వెళ్ళకండి, ఈవినింగ్ టైం 6 లోపలనే ఏదైనా డెలివరీస్ వస్తే వెళ్ళండి, మార్నింగ్ టైం నుండి అని చెప్తున్నారు.
నందికొట్కూరు పట్టణం శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి శ్రీ మాండ్ర శివనందారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కిమ్స్ హాస్పిటల్ సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరాన్ని శివానందరెడ్డి మరియు టీడీపీ నాయకులు గౌరు వెంకటరెడ్డి ప్రారంభించారు. వైద్య శిబిరంలో వైద్య నిపుణులు గుండె, కాళ్ళు, బీపీ, షుగర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ తాలూకా మండల గ్రామ స్థాయి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గద్వాల్ పట్టణంలో గల స్థానిక కృష్ణారెడ్డి బంగ్లా సమీపంలో గల వడ్డె వీధిలో వినూత్నంగా గణనాథుడిని ఏర్పాటు చేశారు. ఈ మండపంలోని వాటర్ ఫాల్లు చూపువారులను కనువిందు చేస్తుంది. మరికల్ మండల కేంద్రంలో కన్నూరు గ్రామంలో మన జాతీయ పక్షి కాల్కి దెబ్బ తగిలి పొలంలో పడి ఉండడం చూసి రైతు జాతీయ పక్షి నెమల్ని స్థానిక పోలీసులకు అప్పగించారు. నా పేరు నర్సింగ్. మాది కన్నూరు గ్రామం. మాది కన్నూరు గ్రామం 2 కిలోమీటర్ల దూరంలో మా పొలం ఉంటుంది. పొలంలో ఈరోజు పత్తిసేనులో గడ్డి ఎత్తడానికి మా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వెళ్ళారు. నేను వాళ్ళ ఏరియాలో గడ్డి ఎత్తేయడానికి పోతే ఒక సైడ్ పొలం చెట్లు పెద్దగా ఉంది, అందరూ వచ్చి పండుకున్నారు. అయితే మా వాళ్ళు గడ్డి ఎత్తడానికి పోతే భయపడ్డారు, ఏదో ఉందా అని పోతే దగ్గర చూసేసరికి నెమలి ఉంది. తీసి గడ్డ మీద పక్కకి పెట్టిన, అయినప్పటికీ ఇది నడవలేకపోతున్నారు, ఒక కాలు ఎగురుతలేదు, నిలబడతలేదు. అందుకే మళ్ళీ ఎంబడే ఎందుకు ఇక్కడ అని చెప్పే భయంతో సార్ వాళ్ళ పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చి అప్పగించడం జరిగింది. మెడికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కన్మనూరు విలేజ్ గ్రామ రైతు నరసింహ అని అక్కడ జైల్లో ఇది పడి ఉంటే నడవలేకపోతుంటే కుక్కలన్నా లేకపోతే మనుషులన్నా తీసుకుపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసు ఏం చేసిందో ఫారెస్ట్ వాళ్ళకి పిలిపించి వాళ్ళకి మైలార్ దేవుల్పల్లి డివిజన్లో అతిపెద్ద వినాయకుడిలో ఈ కాటేదాన్ వినాయకునిగా పేరుగాంచింది ఈ అతిపెద్ద వినాయకుడు. ఈ భారీ గణనాథుని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్ర సమీపంలో ఉన్న నెటంపాడు మెయిన్ కాల్వకు నీటి కోసం వెళ్లిన యువకుడు కాలు జారి కాలువలో పడి మృతి చెందాడు. మృతి చెందిన యువకుడి పేరు ప్రేమరాజ్ అని తెలిసింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శంషాబాద్ విమానాశ్రయాన్ని బాంబు పెట్టి పేల్చేస్తున్నామంటూ బెదిరింపు కాలు రావడంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానాశ్రయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎలాంటి బాంబు లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బెదిరింపు మెయిల్ చేసిన అగంతకుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పదవులు రాగానే కొందరు నేతలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. పదవులు వచ్చింది పార్టీ వల్లేనని గుర్తుంచుకోవాలని పరోక్షంగా ఈటెలకు చురత.
అధికారులను దూషిస్తే సహించేదే లేదు. నాయకులకు కేసీఆర్ గట్టి వార్నింగ్. ఇక నుండి చార్మినార్ జోన్లోకి వికారాబాద్. ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్కు కేసీఆర్ ఆదేశాలు. బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి V3 న్యూస్.